నాటు సార్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్. విడిగైతే నాటు సార్ అమ్మకం అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎక్సైజ్ అధికారులు, అదేవిధంగా ఒకవైపు ఒరిస్సా సంబంధించిన ఎక్సైజ్ అధికారులు ఇద్దరితో స్టింగ్ ఆపరేషన్ కూడా మొదలు పెడుతున్న పరిస్థితి. ఈ సారా కోసం స్టాక్ చేస్తున్నటువంటి లిక్విడ్ అంతా కూడా ఆల్రెడీ ఇప్పుడే మనకైతే పట్టుపడ్డది. నాటు సార్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్. అయితే ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి విచ్చలవిడిగా ఎగుమతి అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి శ్రీకాకుళము, పార్వతీపురం మన్యం జిల్లా, అలాగే విశాఖపట్నము, రంపచోడవరము, అలాగే అల్లూరు సీతారామరాజు ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా విచ్చలవిడిగా అయితే నాటు సార్ అమ్మకం అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఈ అమ్మకాలను నిషేధించడమే ధ్యేయంగా ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ప్రస్తుతం అయితే మనమైతే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఒకవైపు సుమారుగా 7 టీములతో ఆంధ్ర నుంచి అయితే 7 టీములు, ఒరిస్సా నుంచి 2 టీములు, మొత్తం 9 టీములు అయితే వచ్చి పూర్తిగా ఈ దగ్గరలో ఉన్నటువంటి నాటు సారకు సంబంధించిన స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఓటలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పూర్తిగా నాశనం చేసే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంతానికి అయితే వచ్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ప్రస్తుతం అయితే ఉన్నాం. ఈ ప్రాంతంలో చూసుకుంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎక్సైజ్ అధికారులు, అదేవిధంగా ఒకవైపు ఒరిస్సా సంబంధించిన ఎక్సైజ్ అధికారులు ఇద్దరితో ఒక స్టింగ్ ఆపరేషన్ కూడా మొదలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ జాయింట్ స్టింగ్ ఆపరేషన్ అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో నేనైతే ఉన్నాను. ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఇద్దరికి కూడా ఒకవైపు ఆంధ్ర పోలీసులకి, ఒకవైపు ఒరిస్సా ఎక్సైజ్ పోలీసులకి వాళ్ళకి సమన్వయంతో ఈ యొక్క స్టింగ్ ఆపరేషన్ అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిలో మరిన్ని వివరాలు ముందుకెళ్ళి మరింత ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది స్టింగ్ ఆపరేషన్ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి జంజవతి నది తీరానికి అయితే చేరుకున్నాం. ఇదే తీరంలో చూసుకుంటే ప్రస్తుతానికైతే ఒకవైపు పోలీసులు కూడా ముమ్మరంగా గాలింపు అయితే చేస్తున్నారు. ఎక్సైజ్ సంబంధించిన వాళ్ళు, అవతల ఆంధ్ర ఒరిస్సాకి సంబంధించినటువంటి పోలీసులు ఇద్దరు కూడా కంబైన్గా చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఉన్నారు. చూడవచ్చు ఇప్పుడే అంటే ఇక్కడ పోలీసులు వస్తున్నారు అనే వాళ్ళకి తెలియడంతో వెంటనే ఇక్కడి నుంచి ఇక్కడైతే దీనికి సంబంధించినంతా కూడా ఇక్కడ సారా తయారీ సంబంధించినటువంటి పొయ్యిది. దీనిపైనే మనతో దీన్ని స్టీమ్ చేసి కిందన కనిపిస్తున్నటువంటి ఆ నీటిలో, అంటే ఇప్పుడు మీరు చూపిస్తున్నారు మన కెమెరామెన్ కూడా, ఆ కనిపిస్తున్న ఏదైతే 4 కర్రలు కనిపిస్తున్నాయి కిందన, ఆ 4 కర్రలో రాడ్లు కూడా ఉన్నాయి, ఐరన్ రాడ్లు. ఆ సెంటర్లో దానికి సంబంధించిన స్టీమ్కి సంబంధించినటువంటిది అంటే లిక్విడ్ అక్కడే తయారవుతుంది. ఆ తయారైనటువంటి ఆ కిందన నీటిలో ఉంటుంది, ఎందుకంటే దానికి కూలింగ్ ఉండాలి, కూలింగ్లో మాత్రం తయారవుతుంది. అలాంటిదే ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే పోలీసులు ఇక్కడికి చేరుకుంటున్నారని తెలియడంతో ఇక్కడి నుంచి మొత్తం అందరూ కూడా పరారైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని మెటీరియల్ అయితే ఇక్కడ ఉంచారు. ఎందుకంటే చూడొచ్చు ఇటువంటి వీటిలోనే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పెడతా ఉంటారు. చూడొచ్చు ఇవన్నీ కూడా ఇందులోనే అంటే లోపలికి వెళ్ళి వాటర్ తీసుకుని వచ్చి కంటిన్యూగా దీనిపైన నీరు పోస్తూ ఉంటారు. అది దానిపైన నీళ్ళు పోస్తుంటే ఆటోమేటిక్గా ఆ స్టీమ్ పైకి వస్తుంటే ఆ వేపరే దానిలో దిగి స్టీమ్ అయ్యి లిక్విడ్గా మారుతుంది. అదే స్ప్రిట్గా తయారవుతుంది. ఆ స్ప్రిట్నే మజ్జిగగా తీసుకుంటారు. ప్రస్తుతం చూడొచ్చు దీనికి సంబంధించి మొలాసిస్ కూడా సైడ్కి అంతా కూడా, అంటే దానిలో ఉన్నటువంటిది కొన్నాళ్ళ పాటు ఊరబెట్టిన తర్వాత దాని నుంచి
కుళ్ళినటువంటి పదార్థం అయితే పైకి వస్తుంది. ఆ కుళ్ళినటువంటి పదార్థాన్ని కూడా బయటికి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి చూస్తూ ఉంటే జస్ట్ ఇప్పుడే ఇదంతా కూడా జరిగినటువంటి పరిస్థితి వెంటనే ఈరోజు ఉదయం ఇదంతా జరిగింది. ఎందుకంటే పొయ్యి కూడా చాలా వేడిగా ఉంది. ఎప్పుడైతే పోలీసులు ఈ ప్రాంతాన్ని చేరుకుంటారని తెలియడంతో ఇక్కడి నుంచి అందరూ కూడా పరారైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఉదయాన్నే టిఫిన్ కూడా చేసినటువంటి పరిస్థితి, ఉప్మా కూడా తీసుకొచ్చారు. అంటే ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు కదా, నాటుసారా తయారు చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఒరిస్సాకి చెందినటువంటి వాళ్ళే. ఎందుకంటే ఈ నాటుసారా తయారు చేయాలంటే ఖచ్చితంగా వాటర్ ఎక్కువగా ఉండాలి. వాటర్ ఎక్కడికైతే పుష్కలంగా ఉంటుందో వాటర్ ఉన్నటువంటి ప్లేస్లోనే ఇదంతా కూడా తయారవుతూ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఎక్కువగా వేడి చేయడానికి కర్రలు ఎక్కువగా ఉండాలి, కలప ఎక్కువగా ఉండాలి, వంట చెరుకు ఎక్కువగా ఉండాలి. చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా పైకి పోతే ఫుల్గా పెట్టాడు. ఎందుకంటే రెడీ చేశారు, అన్నీ రెడీ చేశారు. ఒకవైపు అంతా వేపర్ రెడీ చేసుకున్నారు. చూడొచ్చు దీనికి సంబంధించిన పైపులు కూడా ఈ పైపుల నుంచే వేపర్ దిగుతూ ఉంటుంది. ఇందు నుంచి అందులో దిగి లిక్విడ్గా మారుతుంది. అది స్పిరిట్. జస్ట్ మిస్ అయ్యారు. కానీ దగ్గరలోనే ఎక్కడో దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా దగ్గరలోనే ఎక్కడో దాస్తారు. ఒకసారి అవి కూడా పరిశీలించే ప్రయత్నం. దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇద్దరు కూడా ముమ్మరంగా ఈ ప్రాంతం అంతా కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ పెట్టారో ఒకసారి అవి కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇదే ప్రాంతంలో కంటిన్యూగా రోజు కూడా ఈ ప్రాంతంలో సారా తయారీ కేంద్రాలుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ సారా తయారీ కేంద్రం వద్ద ప్రస్తుతానికి చేరుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ పొయ్యి కూడా ఉంది. ఇక్కడికైతే దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన వాళ్ళు, ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇదే ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూస్తూ ఉంటే ఇప్పటికే ఈ పొయ్యిని కూడా పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం కూడా ఇప్పుడైతే చేస్తారు, మనమైతే చూడొచ్చు. ఎందుకంటే దీన్ని పూర్తిగా కొలాప్ చేయాలి అంటే మళ్ళీ వాళ్ళు కంటిన్యూగా ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఇటువంటివి చర్యలకు పాల్పడకూడదని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా ఈ విధంగా ధ్వంసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇటువంటివి చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని గండి కొట్టే మార్గాలు ఇవన్నీ. ఇటువంటివి ఏవి కూడా చేయకూడదని చెప్పినప్పటికీ కూడా కంటిన్యూగా తరచుగా చేస్తుండడంతో పోలీసులు అయితే దీనిపైన కన్నెర చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ శ్రీనాథుడి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆపరేషన్ కూడా జరుగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు పూర్తిగా ఈ పొయ్యిని కూడా అది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడే పూర్తిగా దీన్ని అయితే తయారు చేసేవాళ్ళు. ఇప్పుడే మీకు అయితే చెప్పాను దీన్ని తయారు చేస్తారో 5 గంట ఇదంతా కూడా పూర్తిగా క్లియర్ అయిన పరిస్థితి కనిపి. అలాగే పక్కన మనకు అటువైపు చూడొచ్చు, ఒకవైపు ఆ పొదల్లో కూడా దీనికి సంబంధించినటువంటి తప్పాలు అంటే అందులోనే స్టీమ్ చేస్తారు. అన్నీ కూడా అక్కడైతే కనిపిస్తున్నాయి అంటున్నారు. అక్కడ కూడా ఒకసారి వెళ్ళి దాన్ని కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. రిల్లి పొదల వద్దకు అయితే చేరుకున్నాం. ఈ రిల్లి పొదల్లో ఇప్పటికే అది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఆల్రెడీ గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి తప్పేలాలు అంటే దానికి సంబంధించినటువంటి సామాగ్రిలు వాటిలోని వంటకాలు అయితే జరుపుతూ ఉంటారు. అంటే ఈ యొక్క నాటుసారని తయారు చేయాలంటే ప్రధానంగా ఉండవలసినటువంటి మెటీరియల్ ఇవే. వీటిలోనే ప్రధానంగా తయారు చేస్తారు. చూస్తూ ఉంటే ఒక్కొక్కటి సుమారుగా 100 లీటర్లు కూడా పట్టేటటువంటి భారీ పాత్రలు. ఈ భారీ పాత్రలోనే ఇవన్నీ తయారు చేస్తారు. చూస్తూ ఉంటే ఇక్కడ చూడొచ్చు ఇటువంటి పాత్రలకు కూడా హోల్స్ అయితే ఉంటాయి. ఈ హోల్స్తోనే స్టీమ్ బయటికి వస్తుంది. ఆ హోల్స్ నుంచి పైపులు మనకు చూపించాం కదా, ఆ పైపుల నుంచి వీటి కనెక్షన్ ఇస్తారు. వీటి కనెక్షన్ నుంచి వాటికి మారుస్తారు. ఒకదానికి ఇక పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు మనతో పాటు. ఒకసారి ఇది కిందన అయితే స్టీమ్ అవుతూ ఉంటుంది. కింద నుంచి మంట తగులుతూ ఉంటే స్టీమ్ పైకి వస్తుంది. పైకి వచ్చింది ఇందులో నుంచి ఒక పైపు అయితే బయటకు ఉంటుంది. ఈ పైపు నుంచి బయట ముందుగా చూపించాను అక్కడ నీటిలో ఇటువంటివి పెద్దది బౌల్ అయితే దాంట్లో ఉంటుంది. ఇటువంటి బౌల్ని దీనికి కనెక్షన్ ఇస్తారు. దీని నుంచి పూర్తిగా ఒక స్టీమ్ లిక్విడ్ అయితే రెడీ అవుతుంది. ఆ స్టీమ్ నుంచి లిక్విడ్ అయితే ఆ లిక్విడే దీనికి సంబంధించిన స్పిరిట్. ఆ స్పిరిట్ వాడడంతో దాన్నే మధ్యంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. పూర్తిగా ఇటువంటివన్నీ ఈ చర్యలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఎక్కువగా ఆంధ్ర అంతా కూడా ఎక్కువగా బయటికి నాటుసారా వస్తుందంటే ఈ ప్రాంతాల నుంచి అయితే ఎక్కువగా వస్తుంది. అలాంటి స్థావరాలపైన పూర్తిగా మూకుమ్మడిగా అయితే ఇవన్నిటిని కూడా
చర్యలు అయితే తీసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో సుమారుగా 9 టీములుగా ఏర్పడ్డాయి. పూర్తిగా ఇవన్నిటిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించిన లిక్విడ్లు కూడా ఇంకెక్కడో ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా ఎక్కడ ఉన్నాయి వాటిని కూడా వెతికి పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దొరికితే వాటిని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ సారా కోసం స్టాక్ చేస్తున్నటువంటి లిక్విడ్ అంతా కూడా ఆల్రెడీ ఇప్పుడే మనకైతే పట్టుబడ్డది. ఇక్కడ చూస్తే ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి పోలీసులు, ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే చాకచక్యంగా ఈరోజు ఛేదిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా చూసుకుంటే వేల లీటర్లు అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు ఇది కూడా ఈరోజు ఉదయమే నిన్న 2 రోజుల్లోనే దీని అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ సైన్ అయితే ఎక్కువ రోజులు అయితే సైన్ అంతా కూడా బ్లాక్గా మారిపోతుంది. కానీ బ్లాక్గా మారలేదంటే 1-2 రోజులు మాత్రమే అయింది. ఇది ఇలా దీన్ని అయితే వారం రోజుల పాటు ఇలా దీన్ని పులియబెట్టిన తర్వాత దీన్ని అయితే మంటల పైన కాంచి దాన్ని లిక్విడ్ రూపంలో తయారు చేయడానికి అయితే దీన్ని అయితే సిద్ధం చేస్తూ ఉంటారు. అయితే దీని నుంచి వచ్చినటువంటి ఆ స్వీటే అయితే చూడొచ్చు. ఇదంతా కూడా చూస్తే మొత్తానికి 1, 2, 3 ఈ 3 దాంట్లో కూడా ఉంటున్న పరిస్థితి కనిపించింది. పరిస్థితి చూసుకుంటే ఇప్పుడే ఇలాంటివే ఒక 2 డ్రమ్ములు కూడా ఆ పక్కన కూడా పూర్తిగా వాటిని ఖాళీ చేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే చాకచక్యంగా వేల లీటర్లని పూర్తిగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటిదే ఇటువంటి వల్లే ప్రభుత్వానికి అయితే కొన్ని కోట్ల రూపాయలు అయితే గండి కొడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలోనే ఒక విధంగా చెప్పాలంటే అధికంగా ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కువగా సేల్స్ కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎక్సైజ్ చేసినటువంటి సాహసమైనటువంటి చర్యలని చెప్పొచ్చు. ఎందుకంటే పక్క రాష్ట్రం వెళ్ళాలంటే ఇదంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి మారుమూల ప్రాంతాలకి పూర్తిగా ఈ కొండ కోణంలోన ఈ అటవీ ప్రాంతంలో ఇటువంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు ఇదంతా కూడా దీన్ని కూడా ఇప్పుడు మరి పూర్తిగా మనం చూస్తుండగానే దీన్ని అయితే పంపే ప్రయత్నం కూడా చేస్తారు. పూర్తిగా ఇదంతా కూడా క్లోజ్ చేస్తారు. అయితే ఒకసారి దాన్ని ఏ విధంగా బయటికి దీన్ని పారబోస్తారో వాటిని అయితే మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడండి. ఓకే సో చూసాం కదా, చూడొచ్చు. దీనికి సంబంధించి మెయిన్ ఇక్కడ ఇటువంటివన్నీ కూడా పట్టుకుంటారంటే ఒక విధంగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఒరిస్సా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీసులు కూడా మనతో పాటు దగ్గరగా ఉండి ఇటువంటివన్నిటిని కూడా పూర్తిగా పారబోస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని దీనికి సంబంధించిన వాళ్ళు తయారు చేసినటువంటి క్యానులతో లిక్విడ్ కూడా ఒక్కొక్కతే కనిపిస్తూ ఉన్నది. ఇవన్నిటిని కూడా చూస్తూ ఉంటే ఎక్కువ మోతాదులో ఈ యొక్క ప్రాంతంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇది అమోనియంతో, ఇందులో ఒక బెల్లము అలాగే వాటరు అమోనియం ఈ 3 వేసి ఈ లిక్విడ్ అయితే మాత్రం తయారు చేస్తారు. ప్రస్తుతం చూస్తే సుమారుగా 200 లీటర్ల పైన అయితే ఉంటుంది. ఆ 200 లీటర్ల పైన ఉన్న ట్యాంక్ని అయితే ఖాళీ చేశారు. మరో 200 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. ఈ 200 లీటర్ల ట్యాంక్ని కూడా ఇప్పుడైతే ఖాళీ చేస్తున్నారు. చూడొచ్చు. అంటే ముఖ్యంగా దీన్ని ప్రతిరోజు కూడా వచ్చి దీన్ని అయితే పులయ పెడుతూ ఉంటారు, దీన్ని కలుపుతూ ఉంటారు. కలిపితే దాని యొక్క తీవ్రత అయితే మారుతూ ఉంటుంది. ఎందుకంటే అది రోజు కూడా మారుతూ ఉంటుంది. కలుపుకుండా ఉంచితే ఆ లిక్విడ్ అంతా కూడా పాడవుతుందని అది రోజు కూడా కలుపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వాళ్ళు వెళ్ళి వస్తున్న తావులు కూడా పూర్తిగా అలిగిపోయి ఉంటాయి. అంటే వాళ్ళు వెళ్ళి వచ్చినటువంటి అలిగిపోయి ఉండడంతో ఎక్కడ ఉన్నాయి ఈజీగా పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో నీటిలో కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు. అందువల్ల కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో చూస్తూ ఉంటే 9 బృందాలుగా బయలుదేరినటువంటి ఈరోజు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీసులంతా కూడా విజయవంతంగా ఈ యొక్క ఆపరేషన్ అయితే సక్సెస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చూస్తూ ఉంటే కొన్ని దగ్గర ఇంకా అయితే ఉన్నాయి. అది కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ఆంధ్ర ఒరిస్సా సంబంధించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీసులు ముమ్మర గాలింపుల్లో నాటుసారా సంబంధించిన స్థావరాలు పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపించాయి. ప్రస్తుతానికైతే ఉదయం నుంచి కూడా సుమారుగా ఇప్పుడు మధ్యాహ్నం 1:30-2 అవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపించింది. సుమారుగా చూసుకుంటే 1,005 లీటర్లు ఆ నాటుసారాను పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపించింది. అదే క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే పొయ్యిలకు సంబంధించిన అంటే అక్కడే వంటలు అయితే జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించిన అక్కడే ఆ తయారీ యొక్క కేంద్రాలు ఏవైతే తయారీ కేంద్రాలు పూర్తిగా
ధ్వంసం చేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతాన్ని మనం చూడొచ్చు, ఈ కోణాల్లో చూడొచ్చు, ఇదంతా కూడా సువిశాలమైనటువంటి ప్లేస్, ఎవరు కూడా ఉన్నటువంటి ప్లేసు. ఈ ప్లేస్లో ఇటువంటి విధంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ నాటు సారాన్ని అయితే ఎక్కడ ఎవరు కూడా యూజ్ చేయకూడదు. దీన్ని యూజ్ చేస్తే అనారోగ్య సమస్యలు ఎన్నో వస్తాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ ఆదాయాన్ని కూడా కొట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇదే క్రమంలోనే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లు అలాగే దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా సంబంధించినటువంటి ఇరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీసుల సాయంతో చాకచక్యంగా చూడవచ్చు. సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి 9 డ్రమ్ములు 9 రైళ్ళ దగ్గర 1800 లీటర్లకు సంబంధించినటువంటి ఆ లిక్విడ్ పూర్తిగా అంతా కూడా ధ్వంసం చేశారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పాత్రలు కూడా ఉన్నాయి. ఆ పాత్రలతో పాటు ఈ యొక్క క్యాన్లు కూడా ప్రస్తుతానికి లిక్విడ్ తయారైన తర్వాత దీని ద్వారా ఇతర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి అమ్మకాలు కూడా జరుపుతూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకుని వీటినైతే ధ్వంసం చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇటువంటివి సుమారుగా చూసుకుంటే ఇక్కడికైతే 2 బృందాలు అయితే వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే విజయనగరం అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అలాగే ఒరిస్సా సంబంధించినటువంటి పోలీసులు అంతా కూడా 9 బృందాలుగా ఏర్పడ్డాయి. ఈ యొక్క ఆపరేషన్ అయితే మొత్తం కొనసాగిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో అసలు ఎలా జరిగింది ఏంటి, ఇప్పటివరకు ఎన్ని చేశారు ఏంటి అని మరిన్ని వివరాలు వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు మాట్లాడడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇంతవరకు చూసుకుంటే ఈరోజు పరంగా కానీ ఇంతవరకు కూడా చూసుకుంటే ఇంతవరకు ఎన్ని ఇటువంటి ధ్వంసం చేశారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, దీనికి సంబంధించి ఎవరైతే ఇటువంటి స్థావరాలని నిర్వహిస్తారో వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారండి? నమస్తే అండి, మేము ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ తరఫున మాట్లాడుతున్నాం. ఇప్పుడు నవోదయం 2.0 ప్రోగ్రాంలో భాగంగా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒరిస్సా ఎక్సైజ్ పోలీసు అట్ ద సేమ్ టైం మా ఏపీ ఎక్సైజ్లో విజయనగరం డిస్ట్రిక్ట్ అండ్ పార్వతీపురం డిస్ట్రిక్ట్లో ఉన్న ఎక్సైజ్ టీమ్స్ అన్నీ ఇక్కడికి వచ్చి ఈరోజు ఇంటర్ స్టేట్ రైడ్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. వచ్చిన టీమ్స్ మొత్తం ఒక 9 బృందాలుగా విడిపోయి అందులో 2 బృందాలు ఇక్కడికి రావడం జరిగిందండి. ఇది టెక్కరపాడు విలేజ్, ఈ బంధుగం బ్లాక్లో కొరాపుట్ జిల్లా కిందకు వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1800 లీటర్ల ఎఫ్జవాస్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే దాని యుటెన్సిల్స్ ఏవైతే వంట కోసం వాడతారో వాటిని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇలాగే అదర్ టీమ్స్ కూడా అక్కడున్న దీన్ని బట్టి వాళ్ళు డిటెక్షన్ అనేది జరుగుతుంది. అయితే మేమైతే ఒరిస్సా ఎక్సైజ్ వాళ్ళ సహకారంతో రెగ్యులర్గా ప్రతి వారం కూడా ఏదో ఒక ఏరియాలో అంటే ఒరిస్సా సరిహద్దుల్లో మేమైతే ఈ ఇంటర్ స్టేట్ రైళ్ళు అయితే కంటిన్యూ చేస్తామండి. కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కున్న ఈ నాటుసారా వల్ల ఏదైతే అనారోగ్య పాలవుతున్నారో దాన్ని అయితే మీ ఎట్టి పరిస్థితిలోన నవోదయం 2.0 ప్రోగ్రాంలో భాగంగా నిర్మూలించడం జరుగుతుందండి. ముఖ్యంగా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా చూస్తుంటే ఏబీఓలో మాత్రమే చేశారు. చూస్తున్న దూరం నుంచి కూడా అంటే ఇక్కడ నుంచి ఇంకా గంజాం డిస్ట్రిక్ట్ అవతల దాటి కూడా కొంత సందర్భాలు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. చెక్ పోస్టులకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, చెక్ పోస్టులో ఎటువంటి హెచ్చరికలు ఇస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఏంటిది? ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసరికల్లా మాకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఈ ఏరియాస్ నుంచి ఎక్కువ మాకు ఇన్ఫ్లో ఉంటుందండి నాటుసారాయి. అందుకే ఇన్ఫ్లో ఉన్న మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు డిపిఓ గారు అట్ ది సేమ్ టైం అసిస్టెంట్ కమిషనర్ గారు ఇద్దరు వర్కౌట్ చేసి కొన్ని చెక్ పోస్టులు పెట్టడం జరిగిందండి. వాళ్ళు 24/7 వాళ్ళ చెక్ పోస్టులు అనేవి మెన్ ఉంటారండి. మెన్ కంపల్సరీగా ప్రతి వెహికల్ చెక్ చేస్తారండి. ఏమాత్రం ట్రాన్స్పోర్ట్ ఇవైనా అది కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఈ 1800 లీటర్లు అయితే ఎక్కడైతే ధ్వంసం చేశారు. ఇలాంటి సుమారుగా చూసుకుంటే 9 టీంలు అయితే వచ్చాయి. ఆ 9 టీంల్లో ఇంకొక ప్రాంతంలో కూడా సుమారుగా దగ్గర అక్కడ కూడా 2400 పైన లీటర్లు కూడా అక్కడైతే ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా చూసుకుంటే ఈరోజు టోటల్గా అక్కడ ఇక్కడ కలిపి చూసుకుంటే సుమారుగా 4200 పైచీలకి అయితే సుమారుగా లీటర్ల వరకు ఇదంతా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నమోదైన 2.0 ఏదైతే దీనికి సంబంధించినటువంటి దీని క్రమంలో ఎక్సైజ్ సంబంధించినటువంటి అధికారుల ఆదేశాల మేరకు అయితే ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నామని చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ప్రస్తుతానికైతే మనమే చూడవచ్చు, ఈ ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి సువిశాలమైనటువంటి ఈ కొండల్లో ఎవరూ ఉండరనే నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఇటువంటి వంటకాలు అయితే జరుగుతూ ఉంటాయి. బెల్లం హోటళ్లతో పాటు ప్రస్తుతానికి చూసుకుంటే ఆ యొక్క స్థావరాలు ఏవైతే ఉన్న స్థావరాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క నాటు సారాన్ని పూర్తిగా నిషేధం అయింది. ఈ నిషేధం అయిన కారణంగా ఎక్కడ కూడా ఎవరు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇది తాగిన తర్వాత కూడా ఆ మనిషి కూడా మస్తిమతం లేకుండా ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అనారోగ్య బారిన పడిన అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవైపు చెప్పాలంటే డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనటువంటి స్థాయిలో కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. దీని కారణంగా ఆ కుటుంబాలు కూడా చిన్న భిన్నం అవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ కారణం చేత ముఖ్యంగా అవతల
ఒరిస్సాకు సంబంధించిన పోలీసులు అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు ఇరువురు కూడా దీనికి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆపరేషన్ అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే సుమారుగా ఇప్పటికీ దగ్గర 7-8 సార్లు కూడా ఇటువంటి సంబంధించినటువంటి బృందాలు ఏర్పాటయ్యి పూర్తిగా అవన్నీ కూడా ధ్వంసం చేయడం పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఇలా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో కూడా పూర్తిగా రానున్న రోజుల్లో ఈ నాటుసారిని పూర్తిగా నిర్మూలించే క్రమంలో మేమైతే ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా చూడవచ్చు ఈ ఇక్కడ తీసుకుని వచ్చేటువంటి డ్రమ్స్ను కూడా పూర్తిగా ధ్వంసం అయితే చేస్తారు. మనమైతే చూడవచ్చు ఆ పోలీసులు ఆంధ్ర ఒరిస్సా సంబంధించిన పోలీసులు కూడా వీటి కూడా ధ్వంసం చేసే కార్యక్రమం కూడా పెడతారు. మనమైతే చూడవచ్చు పూర్తిగా ఒక కత్తితో పూర్తిగా వాటిని తీసుకొని వచ్చిన డ్రమ్ములు పూర్తిగా కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవి కనుక మళ్ళీ ఇక్కడ ఉంటే వీటిని ఎందుకంటే ఇక్కడ వేరే చోటకి వీళ్ళు తరలించలేరు, పట్టుకొని వెళ్ళలేరు. అందుకారణం చేత దాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తే దీన్ని పూర్తిగా అంటే రెండుసారి మరి యూజ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. అందుకారణం చేత పూర్తిగా ఇటువంటివన్నీ కూడా క్లీన్ చేసే ఆలోచనతో ఇక్కడ దొరికినటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా డిస్మాండిల్ చేసినట్లయితే దీనికి భాగంగా చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు అక్కడ యూనిఫామ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఒరిస్సాకు సంబంధించినటువంటి పోలీసులు, ఇక్కడ నాన్ యూనిఫామ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి పోలీసులు. ముఖ్యంగా చూసుకుంటే ఈ 2 బృందాలతో పాటు మరో 7 బృందాలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే నమోదయం 2.0లో కంప్లీట్ అయ్యేసరికి అయితే మాత్రం ఎక్కడ కూడా నాటుసారా అనేది ఎక్కడ ఉండకుండా నిర్మూలించడమే ముఖ్య ధ్యేయంగా అయితే మేమైతే ముందుకు వెళ్తున్నామంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించిన సూపరింటెండెంట్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆపరేషన్ అనేది జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.